ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా మరోసారి మరో ప్రయత్నం చేస్తూ విమర్శల పాలవుతున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమా వాయిదా పడటంతో అట్లీ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ వరల్డ్ సినిమాగా విడుదల చేయాలనే యోచనలో బన్నీ ఉన్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఫారెస్ట్ లో యాక్షన్ అడ్వెంచర్ గా ఓ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేయాలనే యోచనలో రాజమౌళి ఉన్నాడు. దాదాపు 1500 కోట్లు భారీ బడ్జెట్ తో రానున్న ఈ సినిమా 2 భాగాలుగా వస్తుందా లేదా 3 భాగాలుగా వస్తుందా అనే విషయంలో స్పష్టత లేదు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై నిర్మాత డాక్టర్ కేఎల్ నారాయణ దీన్ని రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు అన్ని తెలుగు సినిమాలు మాత్రమే చేస్తున్నారు. ఇంతవరకు ఆయన ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయలేదు. అయినా దేశవ్యాప్తంగా ప్రిన్స్ కు అభిమానులు ఉన్నారు. క్రేజ్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. అల్లు అర్జున్ కు అత్యాశ ఎక్కువ. ఎన్నిసార్లు పాన్ ఇండియా సినిమా చేయమని అడిగినప్పటికీ దర్శకులందరికీ సున్నితంగా నో చెప్పేవాడు. ఇప్పుడు ఒకేసారి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ప్రిన్స్ కు పోటీగా అల్లు అర్జున్ అట్లీతో చేసే సినిమాను పాన్ వరల్డ్ సినిమాగా విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఐకాన్ బాబుకి ఇగో పీక్స్ కి వెళ్ళినట్లు ఉందని అంటున్నారు ప్రేక్షకులు. ఇక ఎవరేమనుకున్నా ఎవరి దమ్ము వారిదే కదా.